ఇంకెక్కడికో పోతూ ఉన్నామంటే, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి మందిరమును నువ్వేం చేయట్లేదు, ఏం చేయట్లేదు, ప్రేమించట్లేదు. నీ కొరకు ఏర్పాటు చేయబడిన మందిరమును నువ్వు ప్రేమించట్లా, నీ కొరకు ఉన్నటువంటి సంఘమును నువ్వు ప్రేమించట్లా. ఎక్కడికో పరుగులు పెడుతూ ఉన్నామంటే ఎక్కడనో అద్భుతం జరుగుతుంది, ఎక్కడనో ఆశీర్వాదం జరుగుతుంది, ఎక్కడనో దీవెన వస్తుంది. ఆ స్థలములో ఉంది, ఆ మందిరములో ఉంది, ఈ మందిరములో ఉందని నువ్వు పరుగులు పెడుతూ ఉన్నావంటే ప్రియులారా గమనించండి, దేవుని పట్ల ఆసక్తితో నువ్వు వెళ్ళట్లేదు. దేవుణ్ణి వెతకాలన్న ఆసక్తి కానీ ఆశ కానీ నీలో లేదు. నీకు ఉన్న కోరిక ప్రియులారా, నీలో ఉన్నటువంటి ఆ బలహీనత ఏమిటంటే ఆశీర్వాదాల కొరకు మాత్రమే నువ్వు పరుగులు పెడుతున్నావు. దేవుణ్ణి వెతకాలన్న ఆలోచనతో నువ్వు పరుగులు పెట్టట్లేదు. దేవుని సన్నిధిని వెతకాలన్న ఆలోచనతో నువ్వు పరుగులు పెట్టట్లా. నువ్వు దేని కొరకు పరుగులు పెడుతూ ఉన్నావంటే ఆశీర్వాదాల కొరకు, అద్భుతాల కొరకు, ఆశ్చర్యాల కార్యాల కొరకు మాత్రమే నువ్వు పరుగులు పెడుతున్నావు. ప్రియులరా, దేవుని మందిరమును మనం ప్రేమించినప్పుడు ఆ మందిరములో మనకు కొన్ని అవకాశాలు ఉంటాయి. మనకు ఏర్పాటు చేసినటువంటి మందిరములో ప్రియులారా గమనించండి, మనం మోకరించగలిగితే, మనం ఆ ప్రభువు సన్నిధిని ప్రేమించగలిగితే ప్రియులారా గమనించండి, ఆయన సన్నిధిని మనము ఇష్టపడి ఆయన సన్నిధికి వచ్చినట్టుగా అయితే దేవుని సన్నిధిలో జరిగే ప్రతి కార్యక్రమంలో నువ్వు ఆసక్తితో పాలు పొందగలుగుతావు. ఎందుకు వేరే మందిరాలకు వెళుతున్నావు అంటే నీ ఇంటిని, నీ సంఘమును నువ్వు ప్రేమించట్లేదు. నీ ఇంటిని, నీ సంఘమును నువ్వు ప్రేమించట్లేదు. దావీదు దేన్ని ప్రేమించాడంట? దేన్ని ప్రేమించాడు దావీదు? దేవుని యొక్క నివాస స్థలమును ప్రేమించాడు. ప్రియులారా, ఈ స్థలములో ఏముందండి? ఈ స్థలములో దేవుని నివాసం ఉందా? ఈ స్థలములో ప్రియులారా గమనించండి, చేయబడు ప్రార్థన పైన దేవుడు ఆలకిస్తాడా? ఆ నమ్మకం నీకుంటే వేరే దగ్గరికి నువ్వు పరుగులు పెట్టవు. నువ్వు నీకు సమీపంలో ఉన్నటువంటి మందిరమును, నీ సమీపంగా ఉన్నటువంటి నీ సంఘమును, సంఘ బిడ్డలను నువ్వు ప్రేమించకుండగా నువ్వు ఎక్కడికో పరుగులు పెడుతూ ఉన్నావంటే ప్రియులారా, ఇది దేవునికి అనుకూలమైనది కాదు. దేవునికి అనుకూలమైనది కాదు. మందిరమును ప్రేమించాలి. దావీదు ఏమన్నాడు? ఆ మాట దావీదు ఏమంటున్నాడండి?